అల్మాస్పేట సర్కిల్ మొత్తం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సర్కిల్ పేరు మార్పు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో సర్కిల్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏమిటి? కడప అల్మాస్పేటలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో అల్మాస్పేట సర్కిల్ రణరంగంగా మారింది. శాంతి భద్రతల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అల్మాస్పేటలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. రెండు వర్గాల ప్రతినిధులతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ చర్చలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో అసంపూర్తిగానే ముగిశాయి. వైపు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించి తీరుతామని కమిటీ సభ్యులు ప్రకటిస్తుండగా శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వర్గాలకు చెందిన పలువురు నేతల్ని పోలీసులు ఇప్పటికే ముందస్తు అరెస్టులు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అల్మాస్పేట పరిధిలో ఈ నెల 13 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఓ వర్గం రచ్చ చేస్తుంటే హనుమాన్ పేరే పెట్టాలని మరో వర్గం పోటాపోటీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రెండు వర్గాలతో చర్చిస్తున్నారు.